హాయ్ అండి, మీ అందరికీ నమస్కారం. ఈరోజు నేను బీబీనగర్ మండలం ముగ్దంపల్లి గ్రామంలోని స్వయంభూ కార్యసిద్ధి విజయ గణపతి మరియు స్వయంభూ శ్రీకూర్మము, స్వయంభూ నాగదేవత, మరి వెనకాల ఉన్నటువంటి స్వయంభూ గజేంద్రుడు చూడండి, ఎంత పెద్దగా స్వయంగా రాతిపైన నెలకొని ఉన్న గజేంద్రుడు స్వయంగా వెలిసినటువంటి ఈ క్షేత్రంలో నేను స్వామివారిని దర్శిస్తున్నాను. ఈ స్వయంభూ క్షేత్రం అనేది యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలము ముగ్దంపల్లి గ్రామంలో ఉన్నటువంటి డిఎస్ఆర్ తపోవన దివ్య శక్తి క్షేత్రంలో వెలిసినటువంటి ఒక శిల్పి చెక్కినవి కావు. ఇవి గుడిగుండి కాలవగర్భంలో కలిసినటువంటి కాదు. స్వయంగా ధ్యానమైన శ్రీరాములు గురూజీ ఇక్కడ ధ్యానం చేయటం వలన, వారి గురువుల వారి దివ్య అనుగ్రహం వలన, ఆ సర్వేశ్వరుని కృప వలన ఇక్కడ ఈ గజేంద్ర స్వామి వారు సాక్షాత్తు విఘ్నములను తొలగించేటి విఘ్నరాజు అయినటువంటి శ్రీ అందరికీ శుభములను చేకూర్చున్నట్టి శ్రీ గణనాథుడు ఇక్కడ సాక్షాత్తు కార్యసిద్ధి విజయ గణపతి స్వామి రూపంలో వెలిసినటువంటి గణనాథునికి మరియు స్వయంగా వెలిసినటువంటి మీరు చూస్తున్నటువంటి శ్రీకూర్మం, ఈ ఫోటోలో ఉన్నటువంటి దేవుడు ఐశ్వర్య ప్రదాత ఐశ్వర్యేశ్వర స్వామి. ఆయనకు 6 చేతులు కలవు. 2 చేతుల నుంచి ఒకవైపు కుబేరస్వామికి డబ్బులు ఇస్తూ, ఇంకొక చేతి నుంచి లక్ష్మీదేవి అమ్మవారిని కరుణిస్తూ, ఇంకొక 2 చేతుల్లో ప్రజలకు అనుగ్రహిస్తూ, శంఖ చక్రధారి అయి ఆ సర్వేశ్వరుడు ఐశ్వర్యేశ్వరుడు ఇక్కడ నెలకొని ఉన్నాడు. ఆయనను పూజించడం వలన ఆర్థిక పరిస్థితులు నిలదొక్కుతాయి, అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు స్వయంగా వెలిసినటువంటి నాగదేవత. ఈ క్షేత్రంలో అన్నీ స్వయంగా వెలిసినవి, ఒక శిల్పి చెక్కినవి కావు. అలాగే ఇక్కడ స్వయంగా ధ్యాన పుష్కరిణి అని కూడా కలదు. ఈ క్షేత్రంలో ప్రకృతి పర్యావరణం వాతావరణము చక్కని చెట్లతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ డిఎస్ఆర్ తపోవన దివ్య శక్తి క్షేత్రము నెలకొని ఉంది. ఇక్కడ స్వామివారి మహిమలు ఎంతో గణనీయము. ఈ క్షేత్రంలో అలానే స్వయంభూగా గురుపీఠము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సాయిబాబా దేవతామూర్తులు కూడా నెలకొని ఉన్నాయి. ఈ క్షేత్రంలోని అందరూ తప్పకుండా వీక్షించి పునీతులు కాగలరని నా యొక్క మనవి. అలాగే ఈ క్షేత్రంలో ఒక రాతి బండపైన ఋషులు, మునులు, యోగులు, అవధూతలు, అవతార పురుషులు, దేవతామూర్తుల పాదాల ముద్రలు, వారి యొక్క వాహనాల పాదాల ముద్రలు కూడా నెలకొని ఉన్నాయి. ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది. సకల సంపదలకు నిలయమైనటువంటి ఈ క్షేత్రాన్ని మీరందరూ తప్పకుండా వచ్చి దర్శించి మీ జన్మను సార్థకం చేసుకోనని నా యొక్క మనవి. జై గురుదత్త.